పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, పుదుచ్చేరి. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఫైట్ ఇస్తోంది, కొన్ని చోట్ల అసలు నామమాత్రంగా ఉందా లేదా, పశ్చిమ బెంగాల్ లాంటి చోట ఉందా లేదా అనే పరిస్థితిలో ఉంది. ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాక ఏమనిపిస్తుంది? అంటే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే అంటే అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 5 రాష్ట్రాలు స్వీప్ చేస్తామని చెప్పి ఉమెన్ రిజర్వేషన్ని అడ్డం పెట్టుకొని, డీలిమిటేషన్ని అడ్డం పెట్టుకొని తీర్పు కంప్లీట్గా మాకు సానుకూలంగా ఉంటుందని చెప్పి మాట్లాడిన దానికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే చాలా క్లియర్ కట్గా కేరళంలో యూడిఎఫ్ అనేది చాలా క్లియర్, అంటే అన్ని దాంట్లో కూడా ఎగ్జిట్ పోల్స్లో యూడిఎఫ్ అనేది క్లియర్ మెజారిటీతో వస్తుంది. తమిళనాడులో ఏదైతే మా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఉన్న స్టాలిన్ గారి గవర్నమెంట్ మళ్ళీ డిఎంకే మళ్ళీ తమిళనాడులో కూడా రిపీట్ అవుతుంది. అండ్ సరే ఉన్నది వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందో అక్కడ ఫైట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నామమాత్రం ఉన్నప్పుడు కూడా ఆడ టీఎంసీకి అండ్ బీజేపీకి మధ్యలో కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతా అన్ని కూడా మళ్ళీ టీఎంసీ గవర్నమెంట్ రిపీట్ అవుతుంది అన్నట్టు కనబడుతుంది, అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా. సో ఉన్న ప్రతిదానికి చూసుకుంటే కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. అసోంలో హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఏముంది, పుదుచ్చేరిలో ఎలాగో అలయన్స్ ఉంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడ మరి దెబ్బతినిపోయిన పరిస్థితులు ఎక్కడ ఉంది? కేరళంలో వాళ్ళకి ఎలాగూ లేదు. అంటే ఇప్పుడు బెంగాల్లో ఇదే తమిళనాడులో కూడా 100% మేము వస్తాము అని చెప్పి వారు మాట్లాడారు. బెంగాల్లో కూడా టైట్ కాంటెస్ట్ అని చెప్పి కనబడుతుంది. అంటే ఆడున్న పరిస్థితుల్లో టైట్ కాంటెస్ట్ అన్ని కాదు, అది ఏదో ఒక సంస్థను మీరు చూపించిన దాని ప్రకారం ఒక దాంట్లోనేమో బీజేపీకి లీడ్ ఇచ్చారు, రెండిట్లో టీఎంసీకి ఇచ్చారు, ఒక దాంట్లో టైట్ కాంటెస్ట్ ఇచ్చారు. సో అక్కడ కూడా పరిస్థితి చూస్తే అంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి, అంటే వాళ్ళు ఎస్ఐఆర్ని పెట్టి ఓట్స్ డిలీషన్ చేసి సంబంధించి ఎన్నికల సంస్థ కానీ అనేకమైన ఆరోపణలు ఎదుర్కొని అనేకమైన ఏ రకమైన పరిస్థితులు క్రియేట్ చేసినప్పటికీ కూడా, అంటే కంప్లీట్ మెకానిజంని వాళ్ళు వాడుకున్నప్పటికీ కూడా ఎస్ఐఆర్ని వాడుకుందని అనుకుంటున్నారా, లేకపోతే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి ప్రజాస్వామ్యయుతంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరుపుతుందా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఇంతకుముందే పెద్దలు వారు మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఉన్న పరిస్థితిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ తోటి ఆన్సర్స్ ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు. అది కేవలం కూడా అది కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకునే విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భాలు కానీ వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సమయంలో కానీ ఎక్కడ కూడా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి రెస్పాన్సిబుల్గా పనిచేయాల్సిన సంస్థ కూడా ఈరోజు ఎక్కడనో ఇంక్లైన్డ్గా పనిచేస్తున్నట్టు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా చాలా విషయాలపైన దానిపైన అనుమానాలు ఏమైనా ఎవిడెన్సెస్ చూపించినప్పటికీ కూడా, కర్ణాటకలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు విషయాలు కానీ అనేక విషయాలు చూపించినప్పుడు కూడా ఎక్కడ కూడా దానిపైన స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు టీఎంసీ అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితులు అధికారంలో రావాలని చెప్పని కంప్లీట్ మెకానిజంని, అంటే ఓట్స్ డిలీషన్ కానివ్వండి, దానిపైన క్లారిటీ దేనికోసం డిలీట్ చేస్తున్నారనే దానిపైన ఏది స్పష్టత ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఈవెన్ అస్సాంలో కూడా డీలిమిటేషన్ జరిగిన, అంటే అస్సాంలో కొన్ని స్థానాల్లో కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ఓట్స్ డిలీషన్ జరిగిందో అస్సాంలో కూడా చాలా స్పష్టంగా మనం చూసినాం. అంటే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసి ఇన్ని చేసినప్పటికి కూడా ఇవన్నీ చేసి మహిళా బిల్లు అని చెప్పి ఈరోజు డీలిమిటేషన్ని మహిళా బిల్లుకి అడ్డం పెట్టుకొని దాన్ని కూడా ఒక రాద్ధాంతం లెక్క చూపించి ఈరోజు దాని ఇంపాక్ట్ కూడా బిల్లు డీలిమిటేషన్ ఒకవేళ పాస్ అవ్వకపోతే బీజేపీ ఎన్డీఏ వెనకబడినట్టే కదా. అంటే వాళ్ళు అది ప్రతిపక్షం పైన నెపాన్ని నెట్టేసి మహిళకి వ్యతిరేక మహిళల ఓట్లన్నీ కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకే మాకే పడతాయి అని చెప్పి ఒక ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాని నుంచి కూడా రాజకీయ లబ్ధ, అరే దాని గురించి ప్రయత్నం చాలా క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు మహిళా బిల్లు పెట్టేది ఉంటే పాస్ చేయించుకోలేకపోతే, మహిళా బిల్లు మేము పెట్టినాము ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే చూపించే ప్రయత్నం చేశారు. దాని ప్రతి చోట కూడా వాళ్ళు దోషిగా చూపించి ఓట్లాడగలరు, అదే చూపించారు కదా. అది చాలా స్పష్టంగా పార్లమెంట్ లో దాన్నే చెప్పే ప్రయత్నం చేశారు కదా. నిజంగా భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ 2020 కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉందా, బీజేపీ హ్యాపీగా ఉందా? ఓవరాల్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా 100% ఇది భారతీయ జనతా పార్టీకి ఒక డౌన్ఫాల్ లెక్క భావిస్తాము. అండ్ కేరళంలో ఏదైతే మాకు ఫస్ట్ సంపూర్ణ కాన్ఫిడెన్స్ ఉన్నది కేరళంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఉండే. అండ్ తమిళనాడు ఏదైతే ఉందో మా డిఎంకే మా అలయన్స్ పార్ట్నర్స్ తమిళనాడులో ఫామ్ అవుతుంది. 2 రాష్ట్రాలు 100% వస్తున్నాయి అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. అది ఎక్కడ కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు, ఏ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎటువంటి సందేహాలు లేవు. ఆ మిగతా దాంట్లో కూడా బెంగాల్లో పరిస్థితులు సరే నారో కాంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ కి మీరు అస్సాం బెంగాల్లో కూడా అంటే నేను అనుకుంటుంది టీఎంసీనే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.